Hi guys, this is Bhavita Santosh, Faculty of Economy. ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ముఖ్యమైనటువంటి ఒక పథకం గురించి మాట్లాడుకుందాం. అది బేటీ బచావో బేటీ పడావో పథకం. బేటీ బచావో బేటీ పడావో పథకం. మరి బేటీ బచావో బేటీ పడావో పథకానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను మనం మాట్లాడుకుందాం. బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే ఒక్కసారి చూద్దాం. ఈ పథకాన్ని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎవరు ప్రారంభించారంటే ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఎప్పుడు ప్రారంభించడం జరిగింది ఈ పథకాన్ని అంటే 2015 జనవరి 22 నాడు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడైనా 2015 జనవరి 22 నాడు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ పథకాన్ని ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే హర్యానా రాష్ట్రంలోని పానీపట్ వద్ద అనేటువంటి ప్రాంతం వద్ద ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడైనా హర్యానా రాష్ట్రంలోని ఏరియాలో పర్టికులర్ గా పానీపట్ అనేటువంటి ప్రాంతం వద్ద ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే ప్రధాని నరేంద్ర మోడీ 2015 జనవరి 22 నాడు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ పథకం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే ఆడపిల్లల్ని రక్షించుకోవడం, ఆడపిల్లలను చదివించుకోవడం అన్న కాన్సెప్ట్ తోటి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ బేటీ బచావో బేటీ పడావో, ఇక్కడ చూడండి, బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లలను రక్షించాలి, ఆడపిల్లల్ని చదివించాలి అన్న మెయిన్ కాన్సెప్ట్ తోటి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దాం. ఈ పథకానికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మేజర్ గా ఆడపిల్లలకు సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ లో ఏది కీ పాయింట్ అంటే ఇక్కడ ఈ పథకాన్ని ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది, అమలు చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు, అదే విధంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదే విధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు, ఈ మినిస్ట్రీల ఆధ్వర్యంలో ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ పథకం యొక్క మెయిన్ కాన్సెప్ట్ అంటే లక్ష్యాలు ఏంటివి, అసలు మేజర్గా ఏంటిదంటే ఆడపిల్లల యొక్క లింగ నిష్పత్తి అనేది క్రమక్రమంగా తగ్గుతుంది కాబట్టి ఆ లింగ నిష్పత్తిని పెంచాలి, అంటే సెక్స్ రేషియో వాల్యూస్ ని మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేయాలి అనే కాన్సెప్ట్. అదే విధంగా ఆడపిల్లల యొక్క విద్య మధ్యలోనే ఆగిపోవడం, లేదా ఆడపిల్లలను తక్కువగా చదివించడం, లేదా ఆడపిల్లలను మొత్తంగా చదివించకపోవడం అన్న కాన్సెప్ట్ అనేది మన దేశంలో కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా లింగ వివక్షను తగ్గించాలి. అదేవిధంగా ఆడపిల్లల యొక్క విద్యా స్థాయిని లేదా లిటరసీ రేట్ ని మెరుగుపరచాలి అన్న కాన్సెప్ట్. దానికోసం సరైనటువంటి కొన్ని అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేసింది. ఎట్లా? పాఠశాల చదువుకునేటువంటి క్రమంలోనే ఆడపిల్లల యొక్క హాజరు శాతాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఎక్కడైతే మధ్యలోనే బడి మానుకున్నటువంటి ఆడపిల్లల యొక్క సంఖ్యను మళ్ళీ మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలి. హాజరు శాతాన్ని మెరుగుపరచాలి. పాఠశాలల్లో ఆడపిల్లల యొక్క విద్యాస్థాయిని మెరుగుపరచాలి. అదేవిధంగా అమ్మాయిల యొక్క సాధికారిత పెంచాలి అన్న కాన్సెప్ట్ తోటి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి దీనిలో ఇంకా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తీసుకుందాం. మరి దీనిలో భాగంగానే ఏ అంశాలంటే దీనికి సంబంధించి ఒక స్లోగన్ కూడా ఉంది. ఏంటిది? ఆడపిల్లల్ని రక్షించడం, ఆడపిల్లల్ని కాపాడుకోవాలి, అదేవిధంగా ఆడపిల్లల్ని చదివించాలి అన్న కాన్సెప్ట్. అంటే ఇక్కడ సేవ్ ద గర్ల్ చైల్డ్, అదేవిధంగా ఎడ్యుకేట్ ద గర్ల్ చైల్డ్ అనేటువంటి స్లోగన్ తోటి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ సేవ్ ద గర్ల్ చైల్డ్
అదేవిధంగా educate the girl child అనేటువంటి స్లోగన్ తోటి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి అదే విధంగా ఇందులో కొన్ని ముఖ్యాంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన అంశాలను కూడా ఇందులో పేర్కొంది. వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఒక్కసారి మీకు పీడిఎఫ్ రూపంలో కూడా కొంత ఇన్ఫర్మేషన్ కనబడుతుంది నాన్న. ఏంటిదంటే ఇక్కడ అమ్మాయిల జననాలను పెంచాలి, అదే విధంగా అమ్మాయిల యొక్క విద్యాస్థాయిని మెరుగుపరచాలి, అదే విధంగా తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క భద్రతను ప్రోత్సహించాలి. ఆడపిల్లల యొక్క భద్రత అనేది క్షేమం, కేంద్ర ప్రభుత్వం యొక్క క్షేమం. అదే విధంగా ఈ పథకానికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎప్పుడు ప్రారంభించున్నానా? 2015 జనవరి 22 నాడు. ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ. అవునా కాదా? ఎక్కడన్నా? పానీపట్. ఇది ఎక్కడ ఉంటది? హర్యానా రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. హర్యానా రాష్ట్రంలోని పానీపట్ వద్ద ప్రారంభించడం జరిగింది. దీనికి ఏ మినిస్ట్రీలు అమలు చేయడం జరుగుతుంది దీన్ని అంటే ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది, అదే విధంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ, అదే విధంగా మినిస్ట్రీ ఆఫ్ ఏంటిదైనా ఇక్కడ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుందని మనం మాట్లాడుకోవాలి. ఇదంతా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. అదేనా? ఓకేనా? మరి దీంతో పాటు ఇంకా ఇతర అంశాలు ఇక్కడ రెండవ అంశం నాన్న. ఇది మొదటి అంశం అయితే ఇంతకుముందు మాట్లాడినాం. రెండో అంశం పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటివి అనేది కేంద్ర ప్రభుత్వం ఈ ఇన్ఫర్మేషన్ లో ఇవ్వడం జరిగింది నాన్న. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా లింగ నిష్పత్తి స్థాయిని ఏం చేయాలి? పెంచాలి. ఒకటి అంటే సెక్స్ రేషియో వాల్యూస్ అంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తగ్గించాలి. ప్రతి 1000 మంది పురుషులకు గాను సగటున గల స్త్రీల సంఖ్యను స్త్రీ పురుష నిష్పత్తి అంటారు. 2011 సెన్సెస్ ప్రకారం 2011 సెన్సెస్ వైజ్ ఇండియన్ సెక్స్ రేషియో ఈజ్ 943 ఫీమేల్ బై 1000 మేల్. 943 ఫీమేల్ బై 1000 మేల్ అంటే ప్రతి 1000 మంది పురుషులకు గాను సగటున గల స్త్రీల సంఖ్య 2011 లెక్కల ప్రకారం ఎంత ఉంది నాన్న? 1000 మంది పురుషులకు గాను కేవలం 943 మంది మాత్రమే ఇక్కడ మహిళలు గాని ఆడవాళ్ళ సంఖ్య గాని ఉండడం జరిగింది. దాని యొక్క స్థాయిని పెంచాలి అంటే ఇక్కడ పిల్లల యొక్క లింగ నిష్పత్తిని పెంచాలి అనేది కాన్సెప్ట్. అదే విధంగా ఇక్కడ చూడండి, పిల్లల్లో విద్యా స్థాయిని ప్రోత్సహించాలి అనేది ఒకటి. అదే విధంగా పిల్లల్లో వివక్షత ఏదైతే ఉంటుందో దాన్ని మెల్లమెల్లగా తగ్గించే ప్రయత్నం చేయాలి. అదే విధంగా తీసుకున్నట్లయితే అమ్మాయిలకు భద్రత కల్పించాలి. అదే విధంగా సాధికారిత ఎంపవర్మెంట్ ను కూడా పెంచాలి. ఎంపవర్మెంట్ అంటే డెవలప్మెంట్ నాన్న, ఒక రకమైనటువంటి డెవలప్మెంట్, ఆడవాళ్ళలో కూడా డెవలప్మెంట్ తీసుకురావాలి. అది పర్టికులర్ గా ఆడపిల్లల విషయంలో మనం మాట్లాడినటువంటి అంశం. అదే విధంగా మనం మూడో అంశం మాట్లాడుకుందాం. మూడో అంశం పథకానికి సంబంధించినటువంటి విషయాల్లో భాగంగా పథకం ఇక్కడ అవసరం ఎందుకు వచ్చింది అనే పాయింట్ ఆఫ్ లో ఒక కాన్సెప్ట్ ని ఇవ్వడం జరిగింది. అసలు ఈ పథకాన్ని ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది, దీని యొక్క ప్రయోజనాలు ఏంటివి, ఒకవేళ దీని వల్ల దుష్ఫలితాలు ఏంటివి, ఒకవేళ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోతే అన్న పాయింట్ ఆఫ్ లో ఈ పాయింట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక్కసారి చూద్దాం నాన్న. ఇక్కడ ఒక్కసారి దేశంలో రోజు రోజుకి ఏంటిదినా ఆడపిల్లల యొక్క జనన రేటు క్రమక్రమంగా తగ్గుతుంది. ప్లస్ లింగ వివక్షత అనేది విపరీతంగా పెరుగుతుంది నాన్న. ఆడపిల్లల విషయంలో మేజర్ గా ఇక్కడ ఏంటిది ఇన్ఈక్వాలిటీ, అసమానతలు గాని వివక్షత గాని పెరుగుతుంది. అదే విధంగా ఆడపిల్లల చదువు దాదాపు మధ్యలోనే మానేయడం జరుగుతుంది. మగపిల్లలకి ఇచ్చినంత ప్రియారిటీ ఆడపిల్లలకు ఇవ్వడం లేదు కాబట్టి దీని పాయింట్ ఆఫ్ లో మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ సమస్యలను బేస్ చేసుకునే దీన్ని ప్రారంభించాల్సిన అవసరం అనేది ఏర్పడింది. ఓకేనా? రైట్. అదే విధంగా చూసుకున్నట్లయితే నాలుగో అంశం పథకం ముఖ్య కార్యక్రమాలు ఏంటివి, వాటికి సంబంధించిన పథకం యొక్క ముఖ్య కార్యక్రమాలు ఏంటివి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఒకసారి తీసుకుంటే ఇక్కడ లింగ వివక్షపై ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాలను ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు ఏం చేయాలంటే కొన్ని అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి ఒకటి మేజర్గా. అదేవిధంగా అమ్మాయిల విద్యకు ప్రోత్సాహం కల్పించాలి. అమ్మాయిల విద్యకు ప్రోత్సాహం కల్పించాలి. అదేవిధంగా ఇక్కడ పిల్లల వివాహాలను ఏంటి పర్టికులర్ గా పిల్లల వివాహాలను నిరోధించాలి. మీరు ఇక్కడ ఏంటిది బాల్య వివాహాలు నానా, బాల్య వివాహాలు ఏవైతే ఉంటాయో
వాటిని నివారించే ప్రయత్నం చేయాలి, వాటిని నివారించే ప్రయత్నం చేయాలి. అదే విధంగా తీసుకున్నట్లయితే పాఠశాలలోనే అమ్మాయిల యొక్క నమోదు శాతాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. అంటే ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఆడపిల్లల్లో ఎడ్యుకేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే ఆ హాజరు యొక్క శాతాన్ని లేదా అమ్మాయిల యొక్క నమోదు శాతం అనేది సాధారణంగా కాస్త అబ్బాయిలకు ఈక్వల్ గా ఉండాలి అన్న కాన్సెప్ట్ తోటి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది నాన్న. రైట్. అదే విధంగా మరికొన్ని అంశాలు తీసుకుందాం. దీనిలో 5వ పాయింట్ తీసుకుందాం నాన్న. పథకం యొక్క ప్రయోజనాల గురించి ఇందులో మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది నాన్న. ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఈ బేటీ బచావో బేటీ పడావో పథకం యొక్క ప్రయోజనాలు ఏంటి అంటే ఇక్కడ చూడండి, అమ్మాయిల యొక్క జననం పట్ల సమాజంలో సానుకూల దృక్పథం అనేది పెరుగుతుంది. ఎందుకు? దీనివల్ల ఏమైతే ఆడపిల్లలను చదివించడం వల్ల, ఆడపిల్లలను రక్షించుకోవడం వల్ల ఆటోమేటిక్గా దేశ ప్రగతికి కూడా కొంత మేలు జరుగుతుంది అనేది కూడా సమాజంలో ఒక సానుకూల దృక్పథం అనేది మెల్లమెల్లగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఎగ్జాంపుల్లో భాగంగా ఆడపిల్లలు చాలా మంది అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు కానీ ఏంటిది సక్సెస్ చేయలేనటువంటి అంశాలను కూడా సక్సెస్ చేసి చూపించారు కాబట్టి వాళ్ళపైన సానుకూల దృక్పథం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది నాన్న. అదే విధంగా తీసుకున్నట్లయితే అమ్మాయిల యొక్క విద్యాస్థాయిని కూడా పెంచడానికి అవకాశం ఉంది. అంటే అమ్మాయిల యొక్క విద్యాస్థాయి కూడా పెరుగుతుంది. అదే విధంగా తీసుకున్నట్లయితే మహిళ యొక్క సాధికారిత కూడా పెరుగుతుంది. ఆడవాళ్ళలో కూడా ఎంపవర్మెంట్ అనేది కాస్త ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ పథకం ప్రారంభించడం వల్ల. ప్రయోజనాల్లో భాగంగా చెప్పుకోవచ్చు నాన్న. ప్లస్ అదే విధంగా తీసుకున్నట్లయితే పథకం యొక్క ముఖ్య నినాదం మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, అవునా కాదా? మనం పథకం యొక్క ముఖ్య నినాదాల్లో భాగంగా ఇంత కూడా మాట్లాడుకున్నాం నాన్న. ఇదే విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. చూడండి ఇక్కడ ఏంటి నాన్న, సేవ్ ద గర్ల్ చైల్డ్, అదే విధంగా ఎడ్యుకేట్ ద గర్ల్ చైల్డ్ అనేటువంటి స్లోగన్ కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. రైట్. ఇక్కడ చూడండి, సేవ్ ద గర్ల్ చైల్డ్, అదే విధంగా ఎడ్యుకేటెడ్ ద గర్ల్ చైల్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మాయిలను కానీ ఆడపిల్లలను కానీ కాపాడండి, అదే విధంగా అమ్మాయిల్ని చదివించండి అన్న కాన్సెప్ట్ తోటి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్లస్ అదే విధంగా ఇందులో మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి నాన్న. 7వ అంశంగా అమలు యొక్క విధానం ఎక్కడెక్కడ అంటే రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో, దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో, అదేవిధంగా రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో కూడా ఈ పథకాన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. పర్టికులర్ గా జిల్లా స్థాయిలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలల్లో కానీ, గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ అవగాహన కల్పించడం కార్యక్రమాలను కూడా ఈ పథకం కోసం కూడా చేయడం జరుగుతుంది నాన్న. ఎందుకంటే ఇది ముఖ్యమైనటువంటి పథకాలు. దీని గురించి ఇంతగానో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ముఖ్యమైనటువంటి పథకాల్లో. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మొన్ననే మనకు మామూలుగా ఎక్కడి ఉమెన్స్ డే జరిగింది నాన్న. ఉమెన్స్ డే జరిగింది, అవునా కాదా? మహిళా దినోత్సవం జరిగింది. మహిళా దినోత్సవం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది? ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ఇండియన్ ఎంపవర్మెంట్. మహిళల్లో సాధికారిత ఎప్పుడైతే వస్తుందో భారతదేశంలో కూడా సాధికారిత, అంటే ఎప్పుడైతే మహిళలు అభివృద్ధిలోకి వస్తారో దేశం కూడా అభివృద్ధిలోకి చెందుతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇండియన్ ఎంపవర్మెంట్ అనేటువంటి స్లోగన్ లో భాగంగా మనం మాట్లాడుకోవచ్చు నాన్న. అదే విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది నాన్న. ప్లస్ అదే విధంగా తీసుకున్నట్లయితే పథకం యొక్క ప్రాముఖ్యం ఏంటిది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటివి అంటే ఇక్కడ చూడండి మేజర్ గా ఈ పథకం వల్ల దేశంలో అమ్మాయిల స్థానం సమాజంలో పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఇక్కడ చూడన్నా మెరుగుపడుతుంది, పెరుగుతుంది. మరియు విద్యా అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా దాదాపు అబ్బాయిలతో పోల్స్తే ఎడ్యుకేషన్ రంగాల్లో, విద్యా రంగానికి సంబంధించిన ప్రతి అంశంలో అమ్మాయిలదే హవా కనబడుతుంది. అంటే ఏంటిది? ఇలాంటి పథకాలను గనక ఇంప్లిమెంటేషన్ చేసి వాటికి గనక ప్రాముఖ్యం ఇవ్వగలిగితే ఖచ్చితంగా మహిళా సాధికారిత అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు క్లాస్లో భాగంగా మనం మాట్లాడుకునేటువంటి అంశం. ఒకవేళ ఈ క్లాస్ కనుక నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే కొంతమందికి, ఎక్కువ మంది కాకుండా కొద్ది మంది కన్నా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. లైక్ చేసేటువంటి ఆలోచన కూడా పెట్టుకోండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.